హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఒక విధంగా బాగానే ఉంది. ఇంకా నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇంకా ఏదో ఉంటుంది, మసాలా ఉంది కొంచెం. ఓకే, ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనిపించింది. సో ఎవరికి వాళ్ళే వచ్చారు, పాయింట్స్ ఏంటి, ఎన్ని రోజులు ఎపిసోడ్ చూశారు కాబట్టి మాట్లాడారు. నాకు వీళ్ళందరిలో శ్రీజాది ఇంకా మర్యాద మనీష్దే, వీళ్ళిద్దరిది బాగా నచ్చింది. అంటే వాళ్ళు ఏంటి, టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఢీ కొట్టాలి, వాళ్ళకే పాయింట్స్ ఇవ్వాలి, వాళ్ళకే హింట్లు ఏవైతే ఇవ్వాలో వాళ్ళకే హింట్లు ఇచ్చారు. అరే బాబు, మీరు డైరెక్ట్గా చెప్తున్నారు తనుజాకి, కళ్యాణ్కి, అదే మీరు టాప్లో ఉన్నారా బాబు అని. ఇక వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ తనుజని టార్గెట్ చేసి తనుజాకి రాడ్ ఇచ్చితే దానికి అర్థమైపోతుంది. ఓ, నేను టాప్లో ఉన్నాను, ఏదో జరిగిపోతుంది, అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే అర్థమైపోతుంది. ఇదంతా చూసిన ఇమాన్యుయల్కి ఇంకా బాగా అర్థమవుతుంది. అరే, అందరూ వచ్చి ఇప్పటిదాకా చెప్పింది కూడా అదే, తనుజ టాప్లో ఉంది అని. ఇంకా నిన్న మనతో ఉన్నోళ్ళే వచ్చి ఇంక ఇవన్నీ చెప్తే తనకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో నిన్న ఇంకా మర్యాద మనీష్ ఇచ్చినట్టున్నాడు. తనకి రాడ్ ఇస్తే అది తనుజని నామినేట్ చేసి ఇక పాయింట్స్ చెప్పాడు. అంతకుముందు బాల్ టాస్క్ ఏదో ఉంది, బొమ్మల టాస్క్, అందులో నువ్వు ఇట్లా చేసావు, నాకు సపోర్ట్ చేసి అప్పటిదాకా వాడిని ఎందుకు తీసేసావు, రామురాతోని ఎందుకు అంటే చేసావు అన్నట్టు ఇక క్వశ్చన్ అడుగుతారనమాట. నువ్వే కదా చెప్పింది, ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఏమని వెళ్ళే తప్పు. నిన్న పాయింట్ ఆ బొమ్మల టాస్క్ ఏదైతే ఉందో తనుజ అది కరెక్ట్, అదైతే మనకి క్లియర్గా అర్థమైపోయింది. తన ముందు చెప్పాడు, సైకిల్ చేశాడు. తను సైకిల్ చేసిన తర్వాతే తనుజ రామారావుతోనే పంపిస్తున్నాం, సేవ్ చేస్తున్నాం అన్నట్లు అప్పుడు చెప్పింది. ఆ విషయంలో అయితే ఓకే, కానీ తను కూడా సేఫ్ ఆడుతున్నట్టు అనిపించింది. నేను నాకు మాన్యువల్ తన పాయింట్స్ కొని పెట్టాడు. ఓకే, అది అయేషా విషయంలో కూడా నువ్వు ఫస్ట్ అన్డిజర్వ్డ్ అని, తర్వాత డిజర్వ్డ్ అన్నా అని ఇక టాపిక్ నడిచింది. వీళ్ళందరూ అదే పాయింట్ పట్టుకొని ఉన్నారు. ఎందుకు మనకి అన్డిజర్వ్డ్ అని చెప్పింది అప్పటికప్పుడే ఒక అర్ధ గంటలో తన డిసిషన్ మార్చుకొని నాకు సార్ రాగానే మళ్ళీ డిజర్వ్డ్ అని చెప్పింది. తన గేమ్ స్ట్రాటజీతో తను ఆడుతుంది. ఎందుకులే వీళ్ళతో పెట్టుకోవడం అన్నట్టు, వీళ్ళతో ఎందుకు పెట్టుకోవడం అమ్మా, మళ్ళీ నా మీద వేసుకొని కరుస్తూ ఉంటారు అన్నట్టు తను సైలెంట్గా ఎలా అయితే నామినేట్ చేసింది, వాళ్ళే చూసుకుంటారు, ఏది జరిగితే అది జరిగింది, మనం సైలెంట్గా ఉంటాము అనే విధంగా తనుజ అయితే బిహేవ్ చేసింది. సో అట్లానే తనుజ కూడా కొన్నిసారి అన్నీ బాగానే ఆడుతుంది, గేమ్స్ ఆడుతుంది, చాలా మైండ్, అన్నంతో పాటు తనకు అంతే మైండ్ ఉంది. సో అట్లానే స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తుంది. ఒక్కోసారి